No fear, no confusion, complete flight process explained in this video. ఫస్ట్ టైం ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ గైడ్ ఇది. స్టెప్ 1, టికెట్ బుకింగ్ అండ్ వెబ్ చెక్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు కదా, ఆ ఆన్లైన్ యాప్లోనే ఆర్ వెబ్సైట్లోనే మీరు ఫ్లైట్ డేట్ కంటే 24 అవర్స్ ముందు వెబ్ చెక్ ఇన్ చేసుకోవాలి. ఇక్కడ పిఎన్ఆర్ నంబర్ అండ్ సీట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు వెబ్ చెక్ ఇన్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది వెబ్ చెక్ ఇన్ అంటే ఆన్లైన్లో సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడం. స్టెప్ 2, డిజీ యాత్ర, ఆప్షనల్ బట్ టైమ్ సేవింగ్. వెబ్ చెక్ ఇన్ అయ్యాక డిజీ యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఆధార్ వెరిఫై చేసి టికెట్ ఆన్లైన్లో అప్డేట్ చేసి పెట్టుకుంటే మీకు బోర్డింగ్ పాస్ వస్తుంది. ఇది ఎయిర్పోర్ట్లో ఫాస్ట్ ఎంట్రీకి యూజ్ అవుతుంది. ఎయిర్పోర్ట్కి 2 to 3 అవర్స్ ముందే రీచ్ అవ్వాలి. ఎయిర్పోర్ట్ ఎంట్రీకి 2 వేస్ ఉంటాయి. 1, డిజీ యాత్రా లైన్, ఫేస్ స్కాన్ చేసి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. 2, మాన్యువల్ లైన్, ఆధార్ ప్లస్ టికెట్ చూపించాలి. స్టెప్ 3, బ్యాగేజ్ డ్రాప్. 2 టైప్స్ ఆఫ్ బ్యాగేజెస్ ఉంటాయి. 1, చెక్ ఇన్ లగేజ్, సెకండ్ క్యాబిన్ లగేజ్. చెక్ ఇన్ లగేజ్ 15 kgs వరకు అలో చేస్తారు. క్యాబిన్ లగేజ్ 7 kgs వరకు అలో చేస్తారు. ఇది మీకు టికెట్ అప్లై చేసుకునేటప్పుడే మెన్షన్ చేసి ఉంటారు బ్యాగేజ్ వెయిట్. ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్యాగేజ్ డ్రాప్. సెల్ఫ్ బ్యాగేజ్ సిస్టమ్ ఉంటుంది. బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో పిఎన్ఆర్ ఎంటర్ చేయండి. నంబర్ ఆఫ్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాగ్ ట్యాగ్స్ తీసుకోండి. బ్యాగ్ కన్వేయర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టాఫ్కి మీ ఆధార్, టికెట్ అలాగే ఈ టికెట్స్ ఇచ్చి బ్యాగ్ని డ్రాప్ చేయండి. వెయిట్ ఎక్సీడ్ అవుతే ఎక్స్ట్రా ఛార్జెస్ అడగచ్చు, లేదంటే మీ వెయిట్ని తగ్గించమని చెప్పచ్చు. 4th స్టెప్, సెక్యూరిటీ చెక్. ఇక్కడ మీరు హ్యాండ్ బ్యాగేజ్ని తీసుకెళ్తారు సెక్యూరిటీకి. యూజువల్గా 7 kgs అలో ఉంటుంది. ఇక్కడ మీరు ట్రేలో మొబైల్, వ్యాలెట్, బెల్ట్, వాచ్, పవర్ బ్యాంక్, ఛార్జెస్, ల్యాప్టాప్ ఇలాంటివి సపరేట్ ట్రేస్లలో పెట్టాలి. లిక్విడ్స్ ఏమన్నా ఉంటే 100 ml లోపే తీసుకెళ్ళండి. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ తీసుకెళ్ళకూడదు, లైక్ సిజర్స్, షార్ప్ ఐటమ్స్, ఫ్లేమబుల్ ఐటమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. తర్వాత మీ థింగ్స్ అన్నిటినీ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. 5th స్టెప్, బోర్డింగ్ గేట్. బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్, సీట్ నెంబర్, ఫ్లైట్ నెంబర్, బోర్డింగ్ టైం, డిపార్చర్ టైం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అలాగే మీరు వెళ్ళే దారిలో డిస్ప్లే కూడా చేస్తారు మీ బోర్డింగ్ టైం, డిపార్చర్, ఫ్లైట్ నెంబర్. మీరు ఆ గేట్కి వెళ్ళి బోర్డింగ్ టైంకి కరెక్ట్గా అక్కడ ఉండాలి. డిపార్చర్ టైం అంటే బోర్డింగ్ టైం 20 to 30 minutes ఎర్లియర్గా ఉంటుంది. డిపార్చర్ టైం అంటే ఫ్లై అయ్యే టైము. ఈ టైంలో గేట్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. స్టెప్ 6, ఇన్సైడ్ ద ఫ్లైట్. మీరు ఫ్లైట్ ఎక్కిన తర్వాత సీట్ నెంబర్ చెక్ చేసుకొని కూర్చోండి. డౌట్ ఏమన్నా ఉంటే అక్కడ క్రూని అడగండి, హెల్ప్ చేస్తారు. సీట్ బెల్ట్ ఫాసన్ చేయండి. మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. విండో సీట్ ట్రై చేయండి. క్లౌడ్స్ వ్యూ సూపర్గా ఉంటుంది. స్టెప్ 7, టేక్ ఆఫ్ అండ్ డ్యూరింగ్ ఫ్లైట్. టేక్ ఆఫ్ టైంలో లౌడ్ సౌండ్ వస్తుంది, ఇది నార్మల్. టర్బులెన్స్ అంటే ఫ్లైట్ కొంచెం షేక్ అవుతుంది, ఇది వెరీ కామన్ అండ్ సేఫ్. ఫియర్ అవసరం లేదు. వామిటింగ్ సెన్సేషన్ ఏమన్నా ఉంటే సీట్ పాకెట్లో వామిట్ కవర్స్ పెట్టి ఉంటారు, యూస్ చేసుకోండి. స్టెప్ 8, ల్యాండింగ్ అండ్ బ్యాగేజ్ క్లెయిమ్. ల్యాండింగ్ టైంలో సీట్ బెల్ట్ సైన్ ఆన్ ఉంటుంది. ఫ్లైట్ కంప్లీట్ స్టాప్ అయ్యాక మాత్రమే లేవాలి. ఆఫ్టర్ ఎగ్జిట్ డిస్ప్లే స్క్రీన్స్లో బ్యాగేజ్ బెల్ట్ నెంబర్ చెక్ చేసుకోండి. మీ ఫ్లైట్ నెంబర్కి మెన్షన్ చేసిన బ్యాగేజ్ ఆ కన్వేయర్ బెల్ట్ దగ్గర మీరు లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు.
ఫైనల్ టిప్స్ ఫర్ ఫస్ట్ టైం ఫ్లయర్స్. కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి, విండో సీట్ ట్రై చేయండి, స్టాఫ్ని హెసిటేట్ అవ్వకుండా అడగండి, ఎర్లీగా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వండి, డోంట్ ప్యానిక్, ఫ్లైట్ జర్నీ ఈజ్ వెరీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్లైట్ జర్నీ చాలా ఈజీ అండ్ స్మూత్ ప్రాసెస్లో అయిపోతుంది. ఫస్ట్ టైం ఫ్లయింగ్ అయినా ఫియర్ అవసరం లేదు, కాన్ఫిడెన్స్తో ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to our channel Siri Dharma. Thank you.